ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరిస్తున్న జర్నలిస్టుల తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధునీకరణ ప్రారంభోత్సవాన్ని చేయడం సంతోషంగా ఉందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్లోని తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధునీకరణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, ఎమ్మెల్యేలు, తుడా చైర్మన్, శాప్ చైర్మన్, టీటీడీ పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొని ప్రారంభించారు. ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారికి ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు శాలువతో సత్కరించి చిత్రపటాన్ని అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఏ సమస్యలు ఉన్నా తాము ముందుండి పరిష్కరించేందుకు అనునిత్యం అందుబాటులో ఉంటామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కార మార్గంగా చూపుతున్న విలేకరుల సేవలు అభినందనీయమని వక్తలు కొనియాడారు. జర్నలిస్టులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాము ముందుంటామని తెలిపారు. తిరుపతి అంటే దేవదేవుడు ఆ వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఇక్కడ కొలువు తీరారు కాబట్టే ఈరోజు తిరుపతికి ఇంత ప్రాధాన్యత. ఎంప్లాయ్మెంట్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, మరి ఏదైనా కానీ ఆ దేవదేవుడి వల్లనే ఇది సాధ్యమైంది. తిరుపతి ప్రజలు ఈరోజు ఇంత హాయిగా బ్రహ్మాండంగా ఉన్నారంటే ఆ దేవదేవుడు ఆశీస్సులే. ఎవరైనా సరే ప్రెస్ క్లబ్కి వచ్చి కానీ లేదా వేరే చోట కానీ ప్రెస్ మీటింగ్ పెడితే ఆ వ్యక్తి ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నాడు, బురద జల్లటానికి పెడుతున్నాడా లేదా బురద జల్లితే కడుక్కోవడానికి పెట్టాడు అనేది ఆయన ప్రెస్ మీట్ మొదట్లోనే మీరు అందరూ కూడా గ్రహించగలుగుతారు. ఎందుకంటే మీకు ఆ కెపాసిటీ ఉంది. దానికి అనుగుణంగానే మీరందరూ కూడా ఆ యొక్క ప్రెస్ మీట్ని జరపాలి. దానికి అనుగుణంగా మీరు వార్తలు పంపించాలి. అవసరం ఉన్న వార్తలే మీరు పంపాలి, కానీ అనవసరమైనటువంటి వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత ప్రయోజనాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే బాగుంటుంది. మనం అందరం కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను పెంచాలే కానీ దిగదార్చకూడదు. ఇప్పుడు ఒక మూల స్తంభంలా ఉంది. ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి, హెల్త్ పరంగా అయితేనేమి, మరీ ముఖ్యంగా పైన స్వామివారు ఉన్నారు. సో ఇక్కడ రీజనల్ బ్యూరోస్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రెస్ క్లబ్ అనేది లేకపోవడం ఇన్ని రోజులు నిజంగా ఆశ్చర్యమైన విషయం. సో ప్రెస్ క్లబ్ వాళ్ళ విజ్ఞప్తి మేరకు వాళ్ళకి ల్యాండ్ కూడా ఆల్రెడీ చూడటం జరిగింది. అది ల్యాండ్ కూడా చూసి అతి త్వరలోనే అది ప్రెస్ క్లబ్ వాళ్ళకు కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళది ఏదైతే లాంగ్ పెండింగ్ హౌస్ సైట్స్ ఇష్యూ ఉందో అది కూడా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు మరియు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దాన్ని అతి త్వరలోనే పరిష్కారం చేయమని కూడా డైరెక్షన్స్ ఇచ్చున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లాస్ట్ టైం జిల్లాకి చేసినప్పుడు ఆ హౌసింగ్ సమస్యని త్వరగా పరిష్కారం చేయమని కూడా ఆదేశాలు ఇస్తున్నారు. అతి త్వరలోనే అది కూడా పరిష్కారం చేస్తామని సభాముఖంగా ఈరోజు అందరికీ తెలియజేస్తున్నాను.